ఆహ్, బ్రిటన్ దగ్గరికి బి-52 అమెరికన్ బాంబర్‌లెళ్లి దిగినియి. బ్రిటన్‌లో దిగినియి. అంటే టెస్ట్ చేస్తున్నాడు. కీర్ స్టార్మర్‌ని వాళ్ళ యుద్ధ విమానాలు పంపించమన్నాడు. ట్రంప్ పంపించలా. యుద్ధ నౌకను పంపించమన్నాడు. ట్రంప్ పంపించలేదు. విమానవాహక నౌకను పంపించమన్నాడు. పంపించలేదు. వెంటనే కోపమొచ్చి సోషల్ మీడియా పోస్ట్‌లో ట్వీట్లు చేసుకొచ్చాడు. తనకు సంబంధించినటువంటి ట్రూత్‌లో మీరు చేస్తున్న తప్పు ఇది మేము గుర్తుపెట్టుకుంటాం. మీరు పంపించనంత మాత్రాన మేమేం యుద్ధం ఆపం అని చెప్పేసి. ఫ్రాన్స్ గాని, ఇటలీ గాని వాళ్ళు పంపించారు. అది అమెరికాకి అనుకూలంగా కాదు. గల్ఫ్ దేశాల కోసం. బ్రిటన్ అట్లాంటిది కూడా చేయట్లేదు. ఈ దశలో బి-52 ఆహ్, ఏదైతే స్టార్ ఫోర్ట్‌నెస్ బాంబర్స్ వచ్చి ఆహ్, అక్కడ దిగినాయి. బ్రిటన్‌కి సంబంధించినటువంటి ఎయిర్ బేసుల్లో దిగి అక్కడ రీఫ్యూలింగ్ చేసుకున్నాయి. లాంగ్ రేంజ్ స్ట్రైక్ పవర్ ఉన్నటువంటి వీటిని అక్కడ దించడం ద్వారా ఆహ్, ఆపలేకపోయింది బ్రిటన్. సరే రమ్మనమంది. మేమేమి యుద్ధం చేయట్లేదు గదా! అంటది ఒకవేళ అంతకైతే గనక. కానీ యుద్ధానికి వెళ్ళే వాటికి రీఫ్యూలింగ్‌కి అక్కడ అనుమతించడం అంటే యుద్ధం చేయడం. ఇప్పుడేమి దుబాయి, అరబ్ దేశాలేమి యుద్ధం చేయలేదు. వాళ్ళ దగ్గర బేస్ ఉంటే ఆ బేస్‌లో విమానం దిగి అక్కడి నుంచి దాడి చేస్తున్నారు ఫ్యూలింగ్ చేసుకుననినే గదా! ఆటిటిని కూల్చింది. బ్రిటన్ అట్లా కూలగూడదనుకుంటోందనమాట.